జైన్ వీల్ ఎక్కడానికి అయితే వచ్చారనమాట. అండ్ ఇంకెళ్ళి ఎక్కేద్దాం బాబాయ్, టికెట్ బాబాయ్. బాబా రేట్లు మాత్రం వాన్ చేస్తున్నారు. 200 అంట బాబాయ్. మన దగ్గర 200 దొబ్బినా సరే వ్యూ మాత్రం భారీగా అయితే ఉందన్నమాట. గ్యాల్ ఎవరు అది? మన సూపర్ మ్యాన్ బాబాయ్ అనమాట. బీచ్ కి వచ్చాడా ఎట్ అయినా సరే బాబాయ్ మాత్రం కలవాల్సిందే అనమాట. రోబో వచ్చి మన బాబాయ్ వేసాడనమాట. ఏం జరుగుతుంది ఇక్కడ? అది బాబాయ్ లేజర్ వాడు. అంటే పండబెట్టి ఇంకా బాబాయ్ ఏంది బాబాయ్ ఇది? లేజర్ తో కూడా ఆడు అవ్వట్లేదు అనమాట. వేసుకోడు దొబ్బాడు. ఒరే అందరు పరిగెత్తండి రే, సూపర్ మ్యాన్ బాబాయ్ ఎవడో వాంచుతున్నాడు. పరిగెత్తు పరిగెత్తు. ఆంటీ నా మీదకి ఎందుకు వస్తారా అండి? పక్క నుంచి వెళ్ళండి అంటే పద్ధతి లేకుండా మన బాబాయ్ మాత్రం ఫుల్ అయితే వాన్ చేశాడు. ఇదే రైట్ టైం వెళ్ళి మాట్లాడుతుందాం ఒకసారి. ఎందుకంటే మళ్ళీ చిక్కన మన బాబాయ్ పడుకున్నప్పుడే మాట్లాడే సెట్ అయిపోయింది మొత్తం అంతా. జనాలు మాత్రం ఇంకా ఫుల్ ప్యానిక్ అయిపోయి ఉరుకుతున్నారు. బాడీ ఎక్కడ ఉండాలి మన సూపర్ మ్యాన్ బాబాయ్. మామూలు కొట్టుడు కాదు, ఫుల్ వాన్ చేశాడు. బాబాయ్ లే బాబాయ్ తొందరగా. యో బాబాయ్ ఉన్నావా పోయావా? సూపర్ మ్యాన్ బాబాయ్ లే బాబాయ్. ఇంకా బాబాయ్ వచ్చేసి మన చేతిలో ఈ పేపర్ అయితే పెట్టాడనమాట. ఈ పేపర్ లో ఏదో అడ్రస్ అయితే ఉంది. బాబాయ్ అడ్రస్ నేను వేసుకెళ్లాలా? ఇదేందా తల ఊపుతున్నాడు. బాబాయ్ ఎట్ట బాబాయ్ నేను వేసుకెళ్లేది? బాబాయ్ ఏమో పేపర్ ఇచ్చి తీసుకెళ్ళమంటున్నాడు. బాబాయ్ చూస్తే ఇంకా నా తెలిసి ఒక 100 కేజీలు ఎత్తే ఉంటాడు. ఈ మధ్య మనం కూడా జిమ్ చేస్తున్నాం కాబట్టి ఈజీగా అయితే ఎత్తేయచ్చు. ఇంకా మన బాబాయ్ వేసుకెళ్ళడానికి ఈ బండి అయితే ఎత్తికేసారనమాట. వస్తున్నాను బాబాయ్ వస్తున్నా. అరే సిన్నాబా నా బండి బాబాయ్ నేడేస్తాం. ఇక్కడ చూసే సీట్లు ఎక్కువ అనమాట. బాబాయ్ నువ్వు భయపడద్దు బాబాయ్, నేను చూసుకుంటా ఓకేనా? యాడుందా ఈ పేపర్ లో లొకేషన్? ఓకే ఇక్కడ ఓకే స్ట్రైట్ కి వెళ్ళిపోవాలన్నమాట. తెలుసుగా చిన్నప్పుడు లాస్ అండ్ స్మాత్ తెలుసు అనమాట. గల్లీలో తిరుగుతా మన సూపర్ మ్యాన్ ఇచ్చిన లొకేషన్ అయితే వచ్చేసి అనమాట. ముందరైతే ఆపమంటున్నాడు. ఈ పేపర్ లో అయితే ఉంది కేసు. ఇంకా కొంప తీసి ఇదేమో మన సూపర్ మ్యాన్ బాబాయ్ ఇల్లా? ఏందా ఇది ఇది మన సూపర్ మ్యాన్ బాబాయ్ ఇల్లే అనమాట. బాబాయ్ అయితే పని పెట్టేసా. ఇంకా బాబాయ్ వచ్చేసి 11 టైం అయితే పట్టింది. వెయిట్ చేద్దాం కేసు. ఇంకా రివార్డులు అవార్డులు ఇస్తే భారీగా అయితే ఉంటది. ఇల్లు మాత్రం ఫుల్ పొగలైతే వస్తున్నాయి. బాబాయ్ వేసేవాలే మొత్తం అంతా దోమనడానికి పొగలైతే వేసాడు బాబాయ్. 2 గంటలు అయితే అయిపోయింది అనమాట. మన బాబాయ్ని పడబెట్టి ఇంకా లేదనమాట. కొంప తీసి ఎవరు పోయాడా? ఆ బాటుగాడు మాత్రం వైన్ చేశాడు. ఎవడు రైడు? నేనే కదా నన్ను కాపాడింది. అరే బాబు రే నువ్వే కదా నన్ను కాపాడింది. మన బాబాయ్ ఏంది బతికే ఉన్నాడు. నమస్తే బాబాయ్, నా పేరు ఫ్రాంక్లిన్. ఈ బయోడేటా తీసి నేను ఎక్కడ పెట్టుకోవాలరా? నా గురించి చూసి మొత్తం తెలిసిపోయింది వీడికి. మన ఇల్లు లొకేషన్ ఐడెంటిటీ మొత్తం రివీల్ అయితే అయిపోయింది అనమాట. ఏం చేద్దాం వీడిని? ఏంది బాబాయ్ ఆలోచిస్తున్నావు? ఏం లేదురా బాబు, ఆ లెక్స్ లూథర్ గాడు ఉంటాడు కదా, వాడి దగ్గర వచ్చేసి కొంతమంది గుండాలు ఉన్నారు. వాళ్ళని యూజ్ చేసుకుని క్రిప్టనైట్ తో అయితే అటాక్ చేశాడు. నేను మొత్తం వీక్ అయితే అయిపోయాను. క్రిప్టనైట్ అంటే ఏం లేదనమాట, అది వచ్చి ఒక పదార్థం మాత్రం అయితే ఉంటది. దాంతో మన సూపర్ మ్యాన్ బాబాయ్ కొట్టారనుకోండి మన బాబాయ్ పడుకుంటాడు. అసలు ఈ కథల్ని నాకు ఎందుకు చెప్తున్నావా? నాకేం సంబంధం లేదు, వెళ్ళిపోతా ఇక్కడి నుంచి అంతే. ఇంకా ఏం లేదురా ఫ్రాంక్లిన్, నువ్వే నా ప్లేస్ తీసుకొని మన లాస్ ఏంజల్స్ సేవ్ చేయాలి. ఆ లెక్స్ లూథర్ గాడి నుంచి. బాబాయ్ నీ ప్లేస్ అంటే నీ సూట్ కూడా నాకు ఇస్తావా? మన బాబాయ్ వచ్చి మనకైతే సూట్ ఇస్తాడంట. ఇక మొత్తం కాపాడేస్తాను కేసు. లాస్ట్ ఏంజల్స్ ఎంత మందిని కాపాడానయ్యా. ఇప్పుడు నేనే సూపర్ మ్యాన్ అల్లాడిస్తా. రేపు ఇంక గొడవలు అయితే అయిపోతాయి. ఇంకా మన బాబాయ్ వచ్చేసి ఇప్పుడు మనకు సూట్ అయితే ట్రాన్స్ఫర్ చేస్తాడంట. కమాన్ బాబాయ్ ఇచ్చే బాబాయ్ ఇంక అల్లాడిస్తా. మన సూట్ అయితే ఇదేందా ఇది రే? ఏం సూట్ ఇచ్చావు బాబాయ్ నువ్వు? పిల్ల బచ్చా సూట్ ఇచ్చావు ఏంటి? దీన్ని అప్గ్రేడ్ చేయాలా? ఇది ముందే చెప్పాలి కదా బాబాయ్. ఏంది బాబాయ్ ఇది? బాబాయ్ ఏంది బాబాయ్ నీ సూట్ ఇస్తా అని చెప్పి పిల్ల బచ్చా సూట్ ఇచ్చావా? మన సూపర్ మ్యాన్ బాబాయ్ చూడాలంటే తలెత్తాలన్నమాట. అంతున్నాను గేసి కాళ్ళంతా కూడా లేనయ్యా. ఏమన్నా ఇది షాట్ మ్యాన్ గేసి మన సూట్ వచ్చేసి అప్గ్రేడ్ చేయాలంటే ఫస్ట్ సూట్ వచ్చేసి 5,000 అనమాట. ఇప్పుడు 5,000 సెట్ చేయాలి. యాడ సెట్ చేయాలి గేసి అర్థం కావట్లేదు అనమాట. అండ్ ఇంకోటి కేసు మనకు జనాలు గుట్ట ముగ్గులు లేదనమాట ఎక్కడానికి. ఎచ్చడానికి కోసం అయితే ఇక్కడికి వచ్చేసి అనమాట. ఏం లేదు కేసు పైకి ఎక్కుతా అనమాట. ఎక్కిన తర్వాత ఇంక దుంకుతా. యాళ్ళు ఎగిరే అనుకోండి ఇంకా మన కోర్లు అయితే ఉన్నట్టు అనమాట. ఎగరకపోతే ఇంక కోర్లు ఏంటి ఉత్త సూట్ అనమాట ఇది. కమాన్ రా కమాన్ దూకా. ఏందా ఇది? ఇక్కడ సరిగ్గా లేదు. దీనికన్నా కొంచెం పెద్దగా అయితే ఉండాలన్నమాట. బిల్డింగ్ ఎక్కేస్తా. ఈసారి బిల్డింగ్ ఎక్కి దూకుతా అనమాట. ఇక్కడి నుంచి దూకేయాలని తెలిసిపోయింది మన కోర్లు ఉన్నాయి లేదనేసి దూకే. పవర్లు లేవు ఏంటివి లేవు. అసలు ఉత్త సూట్ ఇదా? 10 రూపాయలు ఏంటి అంకుల్? ప్లీజ్ అంకుల్ ప్లీజ్ అంకుల్ మీరు చూడడానికి హీరో మాత్రం ఉన్నారు అంకుల్. ఏంద్ర అసలు 5,000 సెట్ అయితే చాలన్నమాట రే. ఎవడీనా బేసిక్గా తాత వచ్చి స్టాచ్యూ మాత్రం నిలబడ్డారనమాట. అందరు తాత చిల్లర వేస్తున్నారు. మనం కూడా నిలబడతామా? మనం కూడా చిల్లర అయితే వస్తే. ఇక్కడ మాత్రం ప్లేస్ చూసుకున్నాడు అనమాట. తాత కాంపిటీషన్ మనం ఇస్తాం దేనికైనా సరే యుద్ధం ఇస్తాం అనమాట. అంటే డబ్బులు ఏంటంటే స్టాచ్యూ మాత్రం నిలబడ్డానంటే ఎవడైనా చేయండి రా సాయం. అప్పుడు నిలబడ్డా 10 నిమిషాలు నిలబడి ఇంకా అందరు చూస్తాను డబ్బులు అయితే వేస్తున్నారు అనమాట. ఒకడు వచ్చేసి 100 మంది వేస్తున్నాడు. కమాన్ అంకుల్ ఏంటి అంకుల్? థ్యాంక్ యూ అంటే 200 వేసారు. ఆంటీ మాత్రం డైరెక్ట్ ఇంకా 200 ఇచ్చింది అనమాట. 500 వెయ్యి బాగానే వస్తున్నాయి. ఫైనలీ కేసు మన దగ్గర వచ్చి 5,000 అయితే వచ్చేసి అనమాట. ఏదో మ్యాజిక్ చేసి సంపాదించేసా. ఎవరు చూడండి అయితే వెళ్ళాలి. చూసారు మళ్ళీ లీక్ అయిపోయింది అనమాట. తుప్పల్లో అందుకే చూడకైతే వచ్చారనమాట. ఇంకా భయ వచ్చేద్దామా గైస్? మీరు లైక్ కొట్టారా? కమాన్ గైస్ ఇంకా భయ వచ్చేద్దాము.
వచ్చా 2.0 సూట్ అయితే వచ్చేసింది అనమాట. ఒక గుట్టముక్క అయితే ఇచ్చారనమాట. సూపర్ మ్యాన్ మాదిరి అయితే ఉంది. ఈ సూట్ లో పవర్లు అయితే ఉన్నాయన్నమాట. మనం అయితే ఎగరగలుగుతున్నాము. ఎనకల గుట్టముక్క వచ్చేసి ఫైనల్ గా ఇంకా పవర్ ఉన్న సూట్ అయితే వచ్చిందనమాట. ఆ పవర్ లేని సూట్ తో ఊరంతా తిరిగా. ఇప్పుడు మాత్రం మనం కొంచెం లైట్ గా సూపర్ మ్యాన్ అయితే అయిపోయాము. మనం పవర్ లో టచ్ చేయడం మనం వచ్చి ఏం చేద్దాం అంటే ఇప్పుడు మేజ్ బ్యాంక్ అయితే వెళ్దాం అనమాట. పైకి వెళ్ళి అక్కడి నుంచి దూకుదాం. ఇంకా దూకేద్దాం గేసి ఇంకా దూకాదే సూపర్ కిడ్ రా మా కమాన్ 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 దూకేరే. ఓ అమ్మరబ్బా ఉంచేసాను ఈ బండి మీద పడినానా షాట్ మ్యాన్. ఏందే రే అంకుల్ ఏంది అంకుల్ ఇది రే పొరపాటుకి బండి పైన పడ్డా అనమాట. డైరెక్ట్ ఉంచేసా. అంకుల్ ఏంది అంకుల్ సారీ అంకుల్ పొరపాటు పడిపోయాను అంకుల్. ఏంది అంకుల్ ఇది వీళ్ళందరూ గన్లు ఏం చేస్తున్నారు? పంపతీసి వెళ్ళామని మాఫియానా? అంకుల్ సారీ అంకుల్ ఏమనుకోద్దని పొరపాటుకి మీ బండి మీద పడిపోయా. కావాల్సుకుని పడలేదు అంకుల్ ఊరిక టచ్ చేస్తున్నా. అలవాట్లో పొరపాటు పడిపోయా ఏమనుకోద్దని ప్లీజ్ అర్థం చేసుకోండి. బండి పైన మాత్రం ఉంచేసా నీట్ గా. అంకుల్ ఏంది అంకుల్ యాటికి వెళ్తున్నారు అంకుల్ మీరా? పొరపాటుగా అయిపోయింది అంకుల్. ఈడేం కొడతాడు రే అంకుల్ ఎందుకు కొట్టారు నువ్వే అంకుల్ అని మాట్లాడుతాను నన్ను కొడతారు. నువ్వు అన్నే కొడతావు అంత ధైర్యం ఉందరా నీకు? ఈ బండిని ఏం చేస్తాను చూడు ఇప్పుడు నీ బండి మొత్తం డ్యామేజ్ చేసుకోకూడదు. ఇప్పుడు మాట్లాడి నీ మొహం మీద కొడతా. అని ఇంకోటిగా ఈ సూట్ బుల్లెట్ ప్రూఫ్ అనమాట మనకేం కాదు. అరే సూపర్ కిట్ తో పెట్టుకోకండి రామా. అని ఇంకోటిగా కొంచెం లైట్ కొడతాను డబ్బులు ఎత్తు వస్తానమాట. కుట్టొద్ది తీసుకో 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 నీ అబ్బా పడుకోకి నాకు డబ్బులు రావాలి కదా. దాంకొని అతి ప్రసంగాలు చేసుకుంటా బా ఇంటి బా చెప్తా. వీళ్ళేందే వీళ్ళు గన్లు పెట్టుకుని దాంకొని కొడతారు. తీసుకో ఇంకా మొహం మీద ఒకటే. అని ఇంకోటికి బండి అమ్మేసి అనుకుని మన సూట్ అప్డేట్ చేయొచ్చు అనమాట. లాస్ శాండోస్ లాంటి బండ్లన్నీ మన సిమియాన్ కొనేదనమాట. పక్కనే అయితే ఉంది కేసు మనకు ప్లస్ అనమాట. నో సిమియానా నమస్తేనా నో ఏం చేస్తున్నావు అన్న బండి అమ్మాలన్నాను. మొత్తం క్యాల్కులేషన్ వేస్తాను బండి వాల్యూ అంతేనేసి తొందరగా రాసాను టైం అయిపోతుందా. మన సిమియాన్ కూడా మొత్తం లెక్కాచారం వేసాడు. ఏజ్ దీనికి వచ్చేసి ఏం చెప్తారంటే 90K వస్తాయంట. అప్పుడు మనం గుండాలు కొట్టాం కాబట్టి 10,000 మొత్తం 100K అనమాట. సెట్ గేసి గెలి సూట్ కొని వేస్తాం అనమాట. ఫైనల్ గేసి కొంచెం పెద్ద సూట్ అయితే కొంటున్నా. డొక్కలా ఫ్రాంక్లిన్ గా ఇంకా యంగ్ సూపర్ మ్యాన్ అయితే అయిపోయా అనమాట. ఫైనల్ గేసి ఇంకా ఊపే వేరయ్యా ఊపే వేరు యంగ్ సూపర్ మ్యాన్ అంటే అట్లుంటది గేసి గ్యాల్ ఎగురుతామా. ఫైనల్ రా స్వామి భారీగా అయితే ఎగురుతున్నా. ఇప్పుడు అంటారా సూపర్ మ్యాన్ అనేసి మామూలు లేదురా స్వామి భారీగా అయితే ఉంది. గబ్బు లేపుతా మన సూపర్ మ్యాన్ బాబాయ్ ఫోన్ చేస్తున్నాడు. ఒకసారి మాట్లాడదాం అనమాట. సూపర్ మ్యాన్ బాబాయ్ చెప్పు బాబాయ్ ఏంటి మ్యాటర్? ఓకే బాబాయ్ నేను చూసుకుంటాలే. మన సూపర్ మ్యాన్ బాబాయ్ ఏం చెప్పాడంటే మన లాస్ ఏంజల్స్ లో వచ్చేసి ఆ లెక్స్ లూథర్ గాడు గుండాలు దింపాడంట. ఆ గుండాల్ని వాడుకొని సూపర్ మ్యాన్ క్లోత్ రెడీ చేస్తున్నాడంట. ఎంత మందిని తింపుతావు రే లెక్స్ లూథర్ గా? ఒరే ఏంద్రా ఇది? వాళ్ళు ఇక్కడ దుకాణం మీద పెట్టారంట. బండికి తెలియక మోసేస్తాము. ఒరే ఏం చేస్తున్నారా మీరంతా? బాస్ ఎవడో ఉన్నాడు ఇక్కడ ఒకసారి వెళ్ళి జూమ్ చేద్దాము. ఎంత మంది ఉన్నారు రే సేమ్ నాలుగైతే ఉన్నారన్నమాట. మొత్తం క్లోన్స్ వీళ్ళు సూపర్ మ్యాన్ క్లోన్స్ బ్లాక్ అనమాట. ఈడేవాడు మెడిటేషన్ చేస్తాడు. ఈడేందే ఈడ అనుకుంటే ఇలా బాస్ ఓయమ్మ భారీ మెడిటేషన్ చేస్తున్నావే చాలే రంగా చేసింది. అండ్ ఇంకోటి కేసు మనకు లేజర్లు అయితే రాలేదని మన కళ్ళల్లో అందుకే ఇంక లేజర్ అని వాడుతున్నా. కొంచెం టైం పట్టి కేసు వచ్చిందా కళ్ళల్లో కళ్ళు మొత్తం భారీ ఎత్తు ఉంటది అనమాట. పారిపోతున్నారా వీళ్ళు ఉన్నాయా కాసేపు తీసుకో క్లోన్స్ రెడీ చేస్తారు. నువ్వు క్లోన్స్ సేమ్ నాలుగా ఉన్నారా? మన స్పీడ్ మాత్రం మామూలు లేదు. ఎగిరితే ఇంకా మొత్తం ఎగిరిపోవాలి. అంటే మొత్తం దిగుతున్నారు అందరూ. వేసే మొత్తం వీళ్ళందరూ అయిపోయిన తర్వాత వాడు మెడిటేషన్ చేస్తా ఆడినైతే వేస్తాం అనమాట. ఎక్కువ వేస్తాడు కొంచెమా. తీసుకో ఆ లూథర్ గాడి చెప్పు వేసుకోడు దొక్కుతారే సా మనతో కొత్తలుద్దా యాటికి వెళ్తారా? ఎవరిని వదిలేసి ఈ ఫీల్డ్ దాటి అనమాట. మొత్తం అందరిని ఇక్కడే కప్పేస్తా. ఇక్కడే మెడిటేషన్ చేస్తుంది. యాటికి వెళ్ళిపోయాడు రే. ఒరే ఏంద్రా ఇది వెనక నుంచి వచ్చావు? పద్ధతి కాదన్న ఇది మాత్రం పద్ధతి కాదు. తీసుకో ఉండి పండ పెడతా నన్నే పండ పెడతా. వెనక నుంచి వచ్చి కొడతావా? తీసుకో అదే వీడి దగ్గర ఏదో పోరలెత్తు ఉన్నాను. మనం మొత్తం పొగైపోతాడు. నో ఉండన్నా కాసేపు పెద్ద గుండానేడు చాలా ఫాస్ట్ గా ఎత్తున్నాడు మన మనిషి. నువ్వు ఫాస్ట్ ఉండే అల్ట్రా ఫాస్ట్ రా మామా. సూపర్ మ్యాన్ ఫ్యూచర్ సూపర్ మ్యాన్. అదే పాడబెట్టు అదే బడుగు అయిపోయిందా? సలపడ్డావా ఇప్పుడు? వడక్క వద్దురా అంటే గెలుపుకుంటావా? వీళ్ళందరూ వేసినందుకు మనకు వచ్చేసి ఇంకా 500K అయితే వచ్చాయన్నమాట. గిలిసూట్ అయితే అప్గ్రేడ్ చేద్దాము. గ్యాలన్ అప్గ్రేడ్ కూడా వేస్తాం అనమాట. ఇంకా బైకొట్ట అదే 7 నుంచి మాత్రం భారీగా ఎత్తుంది అనమాట. ఒకసారి వెళ్ళి ఇంకా దిగి ఫ్రంట్ వ్యూ చూడాలి. ఇంకా దిగేస్తాం అనమాట. ఒకసారి ముందర నుంచి చూద్దాము. ముందర చూపి లాస్ట్ సూట్ కన్నా భారీగా ఎత్తుంది అనమాట. సర్లే చూడు నెక్స్ట్ చూడు ఒకసారి బండ్లు కూడా లేపేస్తానమాట. బండ్లు మాత్రం లెగుస్తానా కిందికి పైకి బాగా లెగుస్తాయి. లేపు మనకు వచ్చి నోటిఫికేషన్ అయితే వచ్చిందనమాట. మనం వచ్చేసి ఛాలెంజ్ చేస్తే మనకైతే $1 million ఇస్తారంట. లొకేషన్ కూడా ఉంది దీంట్లో. ఇది చూద్దాం చేసి ఇంకా రియల్ ఫేక్ అనేసి మన పవర్ గడ ఎయిర్పోర్ట్ దగ్గర అయితే వచ్చానమాట. అంకుల్ మీరేనా ఛాలెంజ్ పెట్టేదా? చెప్పండి అంకుల్ ఏ ఛాలెంజ్ అయినా సరే లేపుతా గ్యాల్లోకి. ఛాలెంజ్ వేసి ఇంకా బండి లేపాలన్నమాట. ఈ బస్సులన్నీ దాటేయాలి. ఈ పక్క ఎగిరామనుకోండి ఆ పక్క వెళ్ళి పడాలన్నమాట. అప్పుడు మనకి వచ్చేసి అన్ని డబ్బులు ఇస్తాడు లేకుండా ఏడంట. సర్లేని కేసు ఛాలెంజ్ మాత్రం ఈజీగా అయితే 3 ఛాన్సులు కేసి ఇంకా 3 ఛాన్సులు దాటే అనుకోండి డబ్బులు అయితే తీయడంట. 3 ఛాన్సులు ఫీజ్ చేయాలంటే కష్టం అనమాట. ట్రై చేస్తాం కేసి ఇంకా మనం చిన్నప్పుడు ట్రై చేస్తూ ఉండము. కమాన్ ఫస్ట్ ఛాన్స్ రా మా ఇది ఫస్ట్ ఛాన్స్ లో అయిపోవాలి భారీ
ఎత్తుంటది. లేపు లేపా అదే కమాన్ దాటే దాటే మొత్తం దాటే రే షాట్ మ్యాన్ గైస్. అతి ప్రసంగాలన్నమాట ఇవి మనకు. ఇంకోసారి ట్రై చేద్దాం. ఇది రెండో ఛాన్స్. కమాన్ కమాన్ లేపా అదే లేపు కూర్చోబెట్టు. అయిపోయింది అయిపోయింది. ప్లీజ్ ప్లీజ్ పడే 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 జస్ట్ మిస్ రామా. బండి బయట వేసింది. ఫైనల్ ఛాన్స్ రామా. అరే ఫ్రాంక్లిన్ ప్లీజ్ రా ఛాలెంజ్ మా ప్లీజ్ మా అర్థం చేసుకోమా. కమాన్ లేపా అదే అయిపోయింది 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 గైస్. టాలెంట్ రాసినవి అయిపోయింది. ఇంక తీ బాబాయ్ డబ్బులు ఇంక తీ బాబాయ్ ఇచ్చే బాబాయ్. ఛాలెంజ్ మాత్రం చాలా భయంకరంగా అవుతుంది అనమాట. లాస్ట్ ఛాన్స్ లో ఇంకా మనకైతే వర్కౌట్ అయిపోయింది గైస్. ఈ సూట్ మాత్రం నాకు ఎందుకు అనిపిస్తుంది అనమాట భారీగా అయితే ఉంటుంది అనేసి గైస్. మనం అయితే ఆర్మడ్ సూపర్ మ్యాన్ అయితే అయిపోయా అనమాట. సూట్ మాత్రం అరుములు పుట్టించేస్తుంది. భారీగా అయితే ఉందన్నమాట. పెరుస్తాను గైస్ మొత్తం అంతా. ఎవరిలో మొత్తం మన స్పీడ్ తగ్గట్లేదు అనమాట. వీడు మాత్రం భారీగా అయితే పెరిగిపోయింది అనమాట. ఇంకా మొత్తం సిటీ రౌండ్ వాడతా కాసేపు. ఏంద్రా సిటీలో ఎవడు లేడు. యాటికి వెళ్ళిపోయారు జనాలంతా. జనాలంతా యాటికి తెలిపారనమాట. ఓడు అడ్రస్ అయితే లేడనమాట. యాటికో జంప్ అయిపోయారు అందరూ. ఏమన్నా లాస్ట్ జరుగుతుందా. అరే ఈడే కదా మన సూపర్ మ్యాన్ బాబాయ్ ఫస్ట్ లో కొట్టింది. గుర్తున్నాడు ఈడు. ఫస్ట్ లో కొట్టాడు మన సూపర్ మ్యాన్ బాబాయ్ ని. చూసుకుందామా. కమాన్ మన బాబాయ్ ఏం చెప్పాడంటే లేజర్ లతో ఈయన అంతం చేయమన్నాడు. రానా కొడకర్రా ఇప్పుడు చూసుకుందామా. మన దగ్గర మాత్రం ఇప్పుడు లేజర్స్ అయితే ఉన్నాయన్నమాట. రానా నా కళ్ళలో కళ్ళు పెట్టి చూడరా. కమాన్ ఈ ఎరిగి నుంచి వస్తావు. ఈడు ఎరిగి నుంచి మాత్రం భారీ కొడుతున్నాడు. నువ్వు ఏమన్నా ఎరిగి నుంచి కొడుతున్నావు. పద్ధతి నేర్చుకున్నా. కొట్టే పద్ధతి కొట్టే విజన్ నేర్చుకో. అదే వేసే వేసే మొత్తం లేజర్ తో కాల్ చేస్తా. డాచ్ చేస్తున్నాడు. డాచ్ చేసి ఆడే చేస్తున్నాడు. బర్ని చేయి మొత్తం కాల్ చేయి. లేగద్దు మళ్ళీ కొట్టాడు రా మామ. ఈయన దగ్గర మాత్రం పౌలు భారీగా అయితే ఉన్నాయనుకుంటా. మన సూపర్ మ్యాన్ బాబానే ఉతికాడంటే మళ్ళీ ఇంకా భారీగా అయితే ఉతుకుతాడు. వేసే అదే ఈడేంతాడు గైస్. దగ్గర ఏదో అల్టిమేట్ పవర్ అయితే ఉందన్నమాట. యూజ్ చేస్తున్నాడు. అది యూజ్ చేస్తుంటే ఎరిగి నుంచి ముందు నుంచి పడిపోతున్నా. రారా సుడిగాల్లోకి రారా తొందరగా ఇంకా కలిపేస్తాను. సుడిగాల్లో కలిపేస్తా. వేసే తిరిగే అదే రారా ఇంకా తొందరగా. ఈ లేజర్ ఈ సుడిగాలి పవర్ మాత్రం భారీగా అయితే ఉందన్నమాట. సరిపోయింది నా టర్నాడు. పండు పెట్టి సిరేస్తా. రా తొందరగా కళ్ళలో లేజర్ బాయుడు గ్యాల్లో ఉండన్నా కాసేపు మిస్ అవ్వద్దన్నా. రెండేళ్ళని సక్రమంగా తినరా మామ. ఇడు నా ఏళ్ళు తినట్లేదు అనమాట. వేసేయి కాల్చేయి మొత్తం అంతా కాల్చేయి ఉండద్దు. వెళ్ళిపోయి ఎక్కడి నుంచి అయితే ఫైనల్ గేసి కొంచెం పడుకున్నాడు అనమాట. అయిపోయాడు ఫైనల్ గేసి అయితే అంతం చేసి అనమాట. మొత్తం అంతా బొగ్గు అయితే అయిపోయాడు. చెప్పా వద్దురా అంటే గెలుపుకున్నావా. $2 million వచ్చేసాయి. మన $2 million అయితే వచ్చేసాయి అనమాట. అయిపోయింది గేసి టైం అయితే వచ్చింది అనమాట. సూడది అప్గ్రేడ్ చేయడానికి. చెప్పా మా బాబాయ్ మీద చెయ్యేద్దురా అంటే మా బాబాయ్ని పడబెట్టి కొడతారా నువ్వు వాళ్ళు కలుసుకున్నా. ఫ్రాంక్లిన్ గా పై కొట్టా మావ. ఇంకా జస్టిస్ లార్డ్ సూపర్ మ్యాన్ అయితే అయిపోయాం మనము. ఇంకా ఆఫ్ చేస్తూ వచ్చేసి ఇంకా కంట్రోల్ చేయొచ్చు అనమాట. నేను కంట్రోల్ చేస్తున్నా. అదిరా సూటు. ఓయమ్మ సూటు మాత్రం మామూలు లేదురా మా. కొన్ని స్పెషల్ పవర్స్ అయితే ఉన్నాయి గైస్. మన సూపర్ మ్యాన్ బాబాయ్ ఫోన్ చేశాడు అనమాట. ఫోన్ చేసి ఆ లెక్స్ లూథర్ గాడు ఆ జనరల్ జార్డ్ గాడు వచ్చేసి ఏదో కెమికల్ దొబ్బేస్తానంట హ్యూమన్ ల్యాబ్స్ లో. వాళ్ళకి ఏం పని ఉందయ్యా కెమికల్ దొబ్బేయడం ఏది పడితే తయారు చేయడం అనమాట. పద్ధతి లేకుండా పోయింది. ఒరే వస్తానండ్రా మామ. మనం మాత్రం హ్యూమన్ ల్యాబ్స్ దగ్గర అయితే వచ్చేసాం అనమాట. ఎక్కడున్నారా ఇల్లు రే తొందర రండి అయ్యా. యాడ దాంకున్నారు ఇల్లు ఇప్పుడు మొత్తం ఎత్తకాలన్నమాట. యాడున్నారన్నాను యాటికి వెళ్ళిపోయారా ఇల్లు. ఇద్దరైతే అక్కడ ఉన్నారనమాట. ఎర్రే స్టార్ట్ చేస్తాం ఇంకా ఫైటింగ్. కనిపిస్తున్నారులే ఇద్దరు ఇంకా సాల్ గాని. ఇంకా ఇద్దరైతే ఇక్కడే ఉన్నారు. వీళ్ళతో ఇంకా మొత్తం బ్యాటింగ్ స్టార్ట్ చేస్తా. రెండమ్మా తొందర ఇంకొడేసుకుందాం. ఎందుకు చెప్పానా ఆ లోతర్ గాడు వచ్చి జంప్ అయిపోయాడు అనమాట. ఈ జనరల్ జాట్ గాడే దొరికాడు. రే జనరల్ జాట్ గా నన్నే కొడతావా. ఈడేందా ఈడు రే ఉండరా కాసేపు. రే ఈడేందన్నా ఉండన్నా కాసేపు. నన్ను పంచి కొట్టే అన్న గైస్. ఇది మొత్తం కంట్రోల్ చేయలేకపోతున్నా. ఈ ఆర్మర్ ఏదో స్పెషల్ ఆర్మర్ మాత్రం అయితే ఉందన్నమాట. చూడు మొత్తం కంట్రోల్ చేయాలని ట్రై చేస్తాడు. మొత్తం దాంకుంటాడు. రే ఉండరా కాసేపు. కళ్ళలో కళ్ళు పెడతాను రా. చూడండి కంట్రోల్ చేయాలని ట్రై చేస్తాను. అయినా సరే కంట్రోల్ అవ్వట్లేదు అనమాట. ఈ ఆర్మర్ వచ్చేసి ఏదో కొత్త మెటీరియల్ తో కనిపెట్టాడు. చూపిస్తా నువ్వు ఆర్మర్ అని చేసుకో. ఏంద్రా ఇది అట్ట కొడుతున్నావా. జనరల్ జాట్ మా ఉండు మా కాసేపు. దొరికావురా అబ్బా నన్ను కొడతా. నేను అన్ని కొడతానమాట. వీడికి ఎక్కువ బదులు పడాల్సిందనమాట. పండ పెడతా నిన్ను మాత్రం పండ పెట్టకుండా వదలను రా మామ. గాల్లో తీసుకెళ్ళిపోయి వస్తాను. దొరికాడు. తీసుకో నా లేజర్ తీసుకో కళ్ళలో. అయిపోయిందా గైస్. ఐస్ అన్ని బర్న్ చేశారనమాట. కాసుకో బర్న్ చేయ. వీడిని మాత్రం పైకి పంపించేశారనమాట. మానే కాలుతాను గైస్. మొత్తం ఇటు బాడీ కంప్లీట్ ఎత్తిపోయింది అనమాట. సర్లేం గైస్ మనకు మాత్రం $5 million అయితే వచ్చేసాయి. అయిపోయింది గైస్. ఇంకోసారి సూట్ అయితే కొనేస్తాం అనమాట. ఫ్రాంక్లిన్ గా ఏంద్రా ఇది సూట్లు మాత్రం భారీగా అయితే అప్గ్రేడ్ అయిపోతున్నాయి. ఇంకా భయం అనేది ఓపెన్ చేసా. ఇంకొడేస్తాం గైస్. ఇంకా భయ ఫ్రాంక్లిన్ గా కొట్రా మామ. ఇంకా గుడ్డి ఇంకా సాల్ గాని మన సూట్ అయితే అప్గ్రేడ్ అయిపోయింది అనమాట. అరుగులు పుట్టిస్తాం కదా రే. ఒరే ఏంద్రా ఇది సూట్ మాత్రం అల్టిమేట్ మాత్రం అవుతుంది అనమాట. మెయిన్ పవర్లు గైస్. ఇంకా చిన్నగా గైస్ కింద వచ్చేసి మన ప్లేన్ అయితే అవుతుంది అనమాట. కాసేపు చిల్లర పట్టిద్దాము. గుద్దు చూసుకుందాం గైస్. ఇదోనేనా గుద్దుతాండ్రే. ఇదేందా ఇది ఊరికే టచ్ చేశాను రా మామ. ఇంత స్ట్రెంత్ ఎప్పుడు వచ్చిందయ్యా నాకు. ఊరికే టచ్ చేశాను సరదాగా. అప్పుడే వెళ్ళిపోయింది అనమాట. నాకు దీనికి ఏం సంబంధం లేదు. సైలెంట్ ఇక్కడి నుంచి
పారిపోతా జనాలేంద్ర ఎట్ట పారిపోతున్నాను చూసి ఆంటీ నేనంటే సూపర్ మ్యాన్ అంకుల్ లేను సూపర్ మ్యాన్ ని వీళ్ళేంద్ర ఎట్ట పారిపోతున్నారు ఆంటీ 2 నిమిషాలు ఉండండి ఆంటీ 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 మిమ్మల్ని ఆంటీ ఎవళ్ళయ్యా ఇల్లు ఆంటీ ఉండండి ఆంటీ 2 నిమిషాలు రే నన్ను చూసి ఎందుకు పారిపోతున్నారు ఏంటి ఎవడో గుండోడు ఆరంభం వేసుకుని వచ్చాడా ఎవడ్రా గుండంగులు అంటే ఆరంభం వేసుకుని వచ్చాడు ఎవడ్రా నాకు అర్థం కావట్లేదు ఎవడన్నాడు రే ఎవడ్రాడు వచ్చింది మళ్ళీ ఆంటనక రే లెక్కలుంటారుగా నాకు తెలుసురా ఈ రాత్రి ప్రసంగాలు ల్యాబ్ లోకి వెళ్ళి ఏదో కెమికల్ కొట్టేసామట ఆ కెమికల్ తో ఏదో ఆర్మర్ రెడీ చేసుకున్నాడు అలా లెక్స్ మామ రామో ఇంకా చూసుకుందాం తీసుకో ఏంటి ఫస్ట్ నేను చూస్తున్నాను నాకు మాత్రం ఫుల్ ఇరిటేషన్ తెప్పిస్తున్నాడు ఆరంగా తెగొట్టేస్తానా ఇంకా నువ్వు నేను చూసుకుందా ఇంకా చెప్పా నీకు వద్దు రామో పడుకో రామా అంటే వినలేదు కదరా ఈ రోజు నీకు సావిస్తా అదే అటు సచ్చా నేను సచ్చా అనమాట రా ఇంకా తెగొట్టేస్తాను తీసుకో మొగం మీద ఇస్తా అరణి అబ్బా సీడు తగ్గట్లేదు నేను తగ్గట్లేదు అనమాట ఇద్దరు ఇంకా రాటు మనుషులమే చూసుకుందారా రా ఇంకా తగ్గొట్టేస్తాం అదే పడిందిరా ఏంటికి తీసుకో నీ గోడ మీద ఇరికిచ్చేస్తా ఇప్పుడు వద్దురా అంటే వెళ్ళేదురా నువ్వు రా ఇంకా చూసుకుందాం యాడున్నాడు రా ఆటికంటే ఆటికి వెళ్ళిపోద్దురా మామ తీసుకో ఊదేస్తా మొగ మీద ఊదుతా ఆటికి వెళ్ళిపోయాడు రేడు తీసుకో మొగ మీద తీసుకో అదే ఏంటి మాత్రం పండబెట్టని ట్రై చేస్తా నేను పడుకోవట్లేదు అనమాట ఉండన్నా కాసేపు ఉండన్నా బాబా నన్ను పండబెట్టాడు అబ్బా దొరికేసా దొరకండి రామో ఇప్పుడు దొరకండి తీసుకో లేజర్ పడలేదు రెడీ పడింది అనుకో లేజర్ చచ్చిపోతాడు సరదాగా ఈడేందాడు ఏందన్నా ఇది రక్తాలు వచ్చేలా కొడతావు నువ్వు రక్తాలు వచ్చేలా కొడతావా గైస్ ఎట్టనా సరే ఈయన్ని మాత్రం ఓడించేస్తానమాట ఈయన్ని మాత్రం ఓడించకుండా ఇంటికెత్తాలను పండబెట్టి పాలు తాపిస్తున్నావు కదా రామా పండబెట్టి పాలు తాపిస్తే నిలవండి నీళ్ళు తాగిస్తా రా తుప్పలు ఎరిగించి కొడతారు నువ్వా కారు అబ్బా డాచ్ చేస్తావు డాచ్ అవ్వట్లేదు అనమాట తీసుకో యాటికెళ్ళిపోయాడు అబ్బా ఆ దెబ్బగానే పడుంటే చచ్చిపోయాడు రైడా వస్తాను 2 నిమిషాలు తీసుకో పడుకున్నా బియ్యా అదే పడుకోరా నీ అబ్బా సాల్గా ఇంకా తీసుకో ఏసై మొత్తం తీసేయి పండబెట్టు దొరుకు అదే అంకోలు ఉండండి అంకులు సరదాగా మధ్యలో చచ్చిపోయారు కదా అంకులా తక్కువ ఎత్తిపోయింది అనమాట అదేం కాదు ఈయనైతే ఇప్పుడు ఓడించాలి దొరికావురా బచ్చా అయిపోయింది సలపడిపోయావా ఇప్పుడు మాట్లాడాడు ఈ అబ్బాయి ఇప్పుడు మాట్లాడు అప్పుడు నేను చూస్తున్నా వద్దన్నా అంటే అతి ప్రసంగాలు చేసుకుంటా ఫైనలీ గైస్ మనం వచ్చేసి నోటీస్ చేశారు అనమాట $10 million అయితే వచ్చేసాయి థ్యాంక్ యూ సూపర్ మ్యాన్ బాబాయ్ థ్యాంక్ యూ పేరు నిలబెట్టాం గైస్ ఇంకా సూపర్ మ్యాన్ బాబాయ్ ఇదే అరుపులు పుట్టించి గబ్బులు లేపుతారు అనమాట అడ్వర్టైజ్ మన డెడికేషన్ అంటే ఇంగిల్ అప్గ్రేడ్ చేస్తాం అనమాట ఫైనల్ సూట్ $10 million సూట్ అనమాట ఫైనలీ గైస్ మనం ఫైనల్ ఫామ్ మీద అప్గ్రేడ్ చేయబోతున్నాము పై కొట్టే ఆడతాం అనమాట $10 million సూట్ ఫైనల్ వచ్చేసింది గోల్డెన్ సూపర్ మ్యాన్ అనమాట 5,000 స్టార్ట్ చేశారు అనమాట ఇప్పుడు 10 million కి అయితే వచ్చేసా సరదా కంటిన్యూ చేసాం గైస్ మన జర్నీ మాత్రం మన జర్నీ మీకు నచ్చితే లైక్ చేయండి అనమాట క్యారెట్ గైస్ ఇంకా మినిమం 10K కొట్టాలన్నమాట వీరంతా ఓకేనా సర్లే గ్యాల్ కూడా తీసుకోండి పొరపాటు తీసుకున్నాను అంకుల్ ఎందుకు అంకుల్ అడుగుతారా సారీ అంకుల్ మనసులో ఏం పెట్టుకోకండి సర్లే గైస్ మీకు వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ అంతవరకు బాయ్ గైస్ ఏంద్రా సౌండ్ ఏదో భారీ సౌండ్ అయితే వచ్చింది ఇక్కడ దాంకున్నా ఒరే వీడు జనరల్ రాసు కదా వీడు వచ్చేసి మన హల్కన్ ఎనిమి అనమాట వీడు చేతుల పైన ఏంద్ర వచ్చాయి గైస్ మన హల్కన్ అయితే వచ్చాడు పాపా ఏం కొడుతున్నావు హల్కన్నా ఉతికన్నా అండి అదే హల్కన్నా లేచాడ్రా మళ్ళీ మన హల్కన్నా అన్న ఉన్నాడు పడుకుంటాం బ్రదర్